మలబద్ధకం, కాన్స్టిపేషన్ చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం. ఓపీడీలో నాకు ఒక 10 మందిలో కనీసం 2-3 కాన్స్టిపేషన్తో బాధపడుతున్నామని చెప్తుంటారు ఎప్పుడో ఒకసారి. మలబద్ధకం అంటే కేవలం మోషన్ సరిగ్గా రాకపోవడం కాదు, మలం గట్టిగా రావడం లేదా 4 రోజులకు ఒకసారి పోవడం, గట్టిగా ఒత్తిడి పెట్టాల్సి రావడం మోషన్ పోవడానికి, కంప్లీట్గా మోషన్ పోలేదన్న భావన రావడం, కడుపు నొప్పి రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, అలసట, ఇవన్నీ కూడా మలబద్ధకం లక్షణాలే, అంటే కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ అన్నమాట. చాలా మంది వెంటనే సిరప్ కానీ టాబ్లెట్ కానీ పౌడర్ మిక్సెస్ కానీ వేసుకొని రిలీఫ్ పొందుదాం అనుకుంటారు, కానీ అలాగే వాటికి అలవాటు పడిపోతుంటారు. అంటే అవి వేసుకుంటే తప్ప సరిగ్గా మోషన్కి వెళ్ళరు. ఇలా చెప్పిన పేషెంట్స్ నా ఓపీడీలో అయితే అనేకం. కానీ పర్మనెంట్ పరిష్కారాలు అయితే మాత్రం 90% ఆఫ్ ద పీపుల్కి తినే ఆహారంలో మీరు తీసుకునే నీరు క్వాంటిటీలో, అంటే ఎంత నీరు తీసుకుంటున్నారు అని, మీరు తినే పీచు పదార్థాల్లో అంటే ఫుడ్లో ఉండే ఫైబర్ కంటెంట్, సమయానికి మోషన్కి వెళ్ళడం, అదే ఒకే టైంకి మోషన్కి వెళ్ళడం, నడక, ఒత్తిడి తగ్గించుకోవడం, ఇలాంటి వాటి మీద డిపెండ్ అవుతుంది. 90% ఆఫ్ ద పీపుల్కి ఇవి కరెక్ట్ చేసుకుంటే కాన్స్టిపేషన్ కరెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మీకోసం మలబద్ధకం ఎందుకు వస్తుంది, కాన్స్టిపేషన్ కాజెస్ ఏంటి, ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తినకూడదు, ఎవరికి డయట్తోనే బాగా తగ్గుతుంది, ఎవరికి టెస్ట్లు అవసరం, ఏ మెడికల్ కండిషన్స్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఇగ్నోర్ చేయాల్సిన టాపిక్ అయితే కాదు. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. చాలా మంది మలబద్ధకంని చిన్న సమస్యగా తీసుకుంటారు, కానీ దానివల్ల పైల్స్ రావడం అంటే హెమరాయిడ్స్, ఫిజర్స్ రావడం అంటే కట్ వస్తుంది అనమాట, యానస్ దగ్గర కట్ వస్తుంది, బ్లోటింగ్, ఉబ్బరం, అసిడిటీ, హెడ్ఏక్, సెకండరీగా ఇండైజెషన్ అవ్వడం, న్యూట్రియంట్స్ అని సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోవడం, దానివల్ల విటమిన్ డెఫిషియన్సీస్ రావడం, ఐరన్ డెఫిషియన్సీస్ రావడం, మూడ్ సరిగ్గా లేకపోవడం లేదా స్కిన్ కంప్లైంట్స్ రావడం, రోజు ఇబ్బంది పడ్డం మోషన్ వెళ్ళలేక, ఇలాంటివన్నీ సఫర్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పేషెంట్ వచ్చారండి, ఫిజర్ కంప్లైంట్తో వచ్చారు. అంటే బ్లడ్ వస్తుంది మోషన్లో అని వచ్చారు. ఎగ్జామిన్ చేస్తే ఆవిడకి ఫిజర్ ఉంది. అని ఫిజర్ ఎందుకు ఉంది? కాన్స్టిపేషన్, మలబద్ధకం వల్ల ఫిజర్ వచ్చింది, అంటే గట్టిగా పోవడం వల్ల కట్ వచ్చింది. కానీ కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది? థైరాయిడ్ వల్ల వచ్చింది. హైపోథైరాయిడిజం ఉంది ఆ పేషెంట్కి, చాలా ఇయర్స్ నుంచి ఉంది. థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ అడిక్వేట్ డోస్ తీసుకోవట్లేదు, అంటే సరైన డోస్ తీసుకోవట్లేదు. సో థైరాయిడ్ హార్మోన్ బాడీలో సరిపోవట్లేదు. సో హైపోథైరాయిడిజంలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ కాన్స్టిపేషన్. నేను థైరాయిడ్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు అర్థమైందా? కారణం వేరే ఉండొచ్చు, కానీ మీ ప్రెజెంటేషన్ కూడా వేరే ఉండొచ్చు. సరైన డాక్టర్ సరైన సమయంలో ఇలాంటివి డయాగ్నోస్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మెడికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, మీరు తెలుసుకోండి, అందరికీ షేర్ కూడా చేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ పేషెంట్ ఎందుకు వచ్చారు? ఫిజర్ వల్ల వచ్చింది. ఫిజర్ ఎందుకు వచ్చింది? కాన్స్టిపేషన్ వల్ల వచ్చింది. కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది? హైపోథైరాయిడిజం వల్ల వచ్చింది. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ కరెక్ట్ చేయాలి? ఫిజర్ ట్రీట్మెంట్ ఫిజర్కి ఇచ్చాము, కానీ థైరాయిడ్ కరెక్ట్ చేయగానే కాన్స్టిపేషన్ క్యూర్ అయింది. కాన్స్టిపేషన్ క్యూర్ అవ్వగానే ఈ ఫిజర్ ఎక్కువ అవ్వకుండా ఆ ఉన్న ఫిజర్ని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. జనరల్ సర్జన్ కన్సల్ట్ అయింది, గ్యాస్ట్రోఎంట్రిక్ సర్జన్ని. సో ఫిజర్ ట్రీట్మెంట్ తను చేస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్ మేము చేస్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా రకరకాల మెడికల్ కండిషన్స్ కాన్స్టిపేషన్ కాజ్ చేయొచ్చు, కానీ నేను చెప్పినట్లు 90% డయట్తోనే కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో మేజర్ కాసెస్ ఏంటి కాన్స్టిపేషన్కి? ఫస్ట్ థింగ్, నీరు తక్కువగా తీసుకోవడం లేదా డీహైడ్రేషన్. సమ్మర్లో నీరు ఎక్కువగా తీసుకోకపోవడం, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదండి, అప్పుడు మనకు నీరు అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లేదా స్పోర్ట్స్ ఆడుతున్న వారు, వారి అవసరం ఎక్కువ ఉంటుంది. పిల్లలు పరిగెత్తుంటారు, ఎండలో ఆడుకుంటుంటారు, వారికి అవసరం ఎక్కువ ఉంటుంది. సో నీరు ఎక్కువగా తీసుకోవాలి. నార్మల్ పర్సన్ నార్మల్ టైంలో 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ కాజ్, పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం, ఫైబర్. సో మీరు వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, కూరగాయలు ఎక్కువ తినాలి, కర్రీస్ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ 25% తినాలి. నేను ఆల్రెడీ చాలా డైట్ ప్లాన్స్లో చెప్పాను. 50% ప్లేట్లో వెజిటబుల్స్ ఉంచుకోండి, 25% రైస్ కానీ లేదా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, మిల్లెట్స్ ఇలాంటివన్నీ 25% ఉంచుకోండి, మిగతా 25% ప్రోటీన్ ఉంచుకోండి అని చెప్పాను. మన బ్యాలెన్స్డ్ డైట్ పీడిఎఫ్స్లో అవే ఉంటాయి. వెయిట్ లాస్ పీడిఎఫ్లో ఇదే ఫార్ములా ఉంటుంది. డయాబెటిక్ ప్లేట్ మెథడ్లో కూడా ఇదే ఫార్ములా ఉంటుంది, కొంచెం వేరీ చేస్తాము ఫుడ్ ఐటమ్స్. సో doctorshealthworld.comలో ఇవన్నీ ఉన్నాయి పీడిఎఫ్స్. వీడియో చివరి వరకు చూడండి, కాన్స్టిపేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థర్డ్ కాజ్, ఎక్కువసేపు కూర్చోవడం, నడక లేకుండా ఉండడం. మీరు నడిస్తేనే మీ పేగులు కూడా కదులుతాయి, కదిలితేనే మోషన్ ఫ్రీగా అవుతుంది. సో నడక చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే, అంటే అర్ధగంట నుంచి 3/4 గంట వరకు రోజుకు నడిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఒక కొత్త కారణం వచ్చిందండి, బిజీ లైఫ్ స్టైల్లో మీటింగ్స్ వల్ల లేదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ముందే బయలుదేరడం వల్ల, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మోషన్ ని ఆపుకోవడం.
ఇలా చేస్తూ ఉన్నట్లయితే బవెల్ రిఫ్లెక్స్ ఉంటుందన్నమాట, అది డల్ అయిపోతుంది. అంటే మీకు టైంకి వెళ్ళినట్టయితే మీరు అదే టైం ఫాలో అవుతారు. ఒకరోజు మీటింగ్ ఉంటుంది, ఒకరోజు నైట్ డ్యూటీ ఉంటుంది, ఒకరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక రోజు బంధువులు వచ్చారు. ఇలాంటి కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల మీరు టైం వెళ్ళకుండా మోషన్ని ఆపుకున్నట్లయితే ఆ బవెల్ రిఫ్లెక్స్ తగ్గి అది కూడా మలబద్ధకానికి దారితీయచ్చు. మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా అది కూడా గట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా కాన్స్టిపేషన్కి ఒక కారణం. నిద్ర తక్కువగా పోవడం వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. సో ఇవి కామన్ కారణాలు అన్నమాట. ఇప్పుడు మెడికల్ కాజెస్ గురించి చెప్తాను. అంటే ఏ మెడికల్ కండిషన్స్లో నేను చెప్పాను కదండి హైపోథైరాయిడిజంలో వస్తుందని, అలా వేరే కాజెస్ ఏంటి, దేనివల్ల మలబద్ధకం రావచ్చు అని చెప్తాను. నేను చెప్పినట్లే హైపోథైరాయిడిజం లేదా డయాబెటీస్ వల్ల, లేదా ప్రెగ్నెన్సీలో కూడా న్యాచురల్గానే హార్మోనల్ వేరియేషన్ వల్ల మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పార్కిన్సోనిజం, డిప్రెషన్ ఉన్నప్పుడు, లేదా కొంతమంది రెగ్యులర్గా కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు, వారికి కూడా, అందరికీ రాదు, కొంతమందికి సెకండరీగా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటున్న వారికి, కొన్ని బీపీ మెడికేషన్స్, అన్నీ కాదు కొన్ని క్లాసెస్ ఆఫ్ బీపీ మెడికేషన్స్లో కాన్స్టిపేషన్ సైడ్ ఎఫెక్ట్గా వస్తుందన్నమాట. డయట్ ఎందుకు అవసరం? కాన్స్టిపేషన్, మలబద్ధకం పోగొట్టడానికి డయట్ ఎందుకు అవసరం అంటే, చాలా మంది ఇప్పుడు టెంపరీ రిలీఫ్ అంటే తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఏం చేస్తుంటారు, సిరప్స్ కానీ, పౌడర్స్ కానీ, టాబ్లెట్స్ కానీ వాడుతుంటారు కదా. పర్మనెంట్ గా వాడలేం కదా, దానివల్ల ఏమవుతుంది, సెకండరీగా మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో టెంపరీ రిలీఫ్ కోసం అయితే ఇవన్నీ వాడచ్చు, కానీ పర్మనెంట్ రిలీఫ్ కోసము మనము డయట్ కరెక్షన్ చేసుకోవాలి, లేదా ఆ ఉన్న మెడికల్ కండిషన్స్ ని ట్రీట్ చేసుకోవాలి. రూట్ కాజ్ ని ట్రీట్ చేయాలి, అదే పర్మనెంట్ సొల్యూషన్. డయట్, వాటర్ ఇంటేక్, మూవ్మెంట్, రైట్ టైం కి వెళ్ళడం, ఇలా రకరకాలుగా మనము లైఫ్ స్టైల్ ని మార్చుకున్నట్టయితే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో డయట్ ప్రిన్సిపల్స్ చెప్తాను. ఫైబర్, పీచు పదార్థం నేను ముందే చెప్పాను, ఫైబర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైబర్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగే పీచు పదార్థం, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరగని పీచు పదార్థం. 2 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ చెప్తాను. సాల్యుబుల్ ఫైబర్లో ఓట్స్ కానీ, యాపిల్, చియా సీడ్స్ కానీ, ఇసాబోగల్ పౌడర్ అని దొరుకుతుంది కదా, అది కానీ, ఇవన్నీ సాల్యుబుల్ ఫైబర్ కింద వస్తాయి. వెజిటబుల్స్ కానీ, లేదా వేరే ఆకుకూరలు కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ కరగను అనమాట, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో 2 మనకు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో తింటే మంచిది. అంతేకాదు నీరు ఎక్కువగా తాగాలి. నీరు తక్కువగా తాగి మీరు ఫైబర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బ్లోటింగ్ వచ్చి గ్యాస్ వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్, ఫైబర్ తీసుకోవాలి, అలాగే నీరు కూడా ఎక్కువగా తాగాలి. దీంతో పాటు ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్, గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ లైక్ కర్డ్, పెరుగు ఎక్కువగా తినడం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్స్, యోగర్ట్ కానీ, ఇలాంటివి తినడం వల్ల కొంచెం గట్ బ్యాలెన్స్ వస్తుంది అనమాట. అంటే మంచి బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది గట్లో. నట్స్, సీడ్స్ ఇవన్నీ చిన్న మోతాదులో తీసుకుంటే హెల్తీ ఫ్యాట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. సో మలబద్ధకానికి బెస్ట్ ఫుడ్స్ లిస్ట్ చెప్తాను. బొప్పాయ, పపాయ, జామకాయ, పియర్ ఫ్రూట్, నారింజ, యాపిల్ పొట్టుతో పాటు తినడం, కివీ ఫ్రూట్ కానీ, సోక్డ్ ప్రూన్స్ కానీ, ఫిగ్స్ కానీ, అన్ని వెజిటబుల్స్ లైక్ పాలకూర, బచ్చల కూర, తోటకూర, బెండకాయ, సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, అండ్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్, జొన్న, రాగులు, కొర్రలు, వీటన్నిటి పై లేయర్లో మనకి ఫైబర్, పీచు పదార్థం దొరుకుతుంది. కొన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, లైక్ పప్పులు, పప్పు దినుసులు, అన్ని పప్పులు, ఈ పెసరపప్పు, శనగపప్పు, ఇవన్నీ వీటిలో ప్రోటీన్ ఉంటుంది అనమాట, ఫైబర్ కూడా ఉంటుంది. ఏం తగ్గించాలి? బేకరీ ఐటమ్స్, మైదా ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, చిప్స్, ఎక్కువ చీజ్ ఉన్నవి, రోజంతా టీలు తాగడం, మీల్ స్కిప్ చేయడం, ఇవన్నీ చేయకూడదు, కాన్స్టిపేషన్ ఉంటాయి. మార్నింగ్ రొటీన్ వీళ్ళకి ఎందుకు పవర్ఫుల్ అంటే, ఇది ఒక రిఫ్లెక్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే అదే టైంకి మీరు మోషన్ కి వెళ్ళడం అలవాటు చేసుకుంటే అదే టైంకి ఆటోమేటిక్ గా రిఫ్లెక్స్ వస్తుంది అనమాట. సో రోజు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం, కొంచెం వాకింగ్కి వెళ్ళడం, ఇలా అలవాటు చేసుకుంటే మీకు కాన్స్టిపేషన్ కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. సో డైట్ ఎవరికి బాగా పనిచేస్తుంది అంటే, ఈ లైఫ్ స్టైల్ వల్ల, మీ బద్ధకం వల్ల కాన్స్టిపేషన్ వచ్చినట్టయితే, లో ఫైబర్ తింటున్న వారికి, నీరు ఆల్రెడీ తక్కువగా తీసుకుంటున్న వారికి, ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చుంటున్న వారికి, కొందరు జర్నీస్ చేసిన తర్వాత కూడా కాన్స్టిపేషన్ వస్తుంది వారికి, సివియర్ ఉండదు కాన్స్టిపేషన్, కానీ కాన్స్టిపేషన్ చాలా రోజుల నుంచి ఉంటుంది, ఇలాంటి వారికి డైట్ బాగా పనిచేస్తుంది. ఎవరికి డైట్ తో పాటు మెడిసిన్ ట్రీట్మెంట్ అవసరం అంటే, థైరాయిడ్, డయాబెటిస్, సివియర్ ఐబిఎస్, లేదా ఫిషర్ ఉన్న వాళ్ళకి, పైల్స్ ఉన్న వారికి, ఎల్డర్లీ పీపుల్ కి అంటే ఏజ్ బాగా అయిన వారికి, 70+ పీపుల్ వారికి, లేదా న్యూరలాజికల్ డిసీజెస్ ఉన్నాయి, పార్కిన్సోనిజం, ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి వారికి, కొన్ని మెడిసిన్స్ వల్ల సెకండరీగా మలబద్ధకం వస్తుంటుంది వీరందరికీ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అనమాట, డైట్ తో పాటు. సరే మేడం, టెస్ట్ ఎప్పుడు చేయించాలి? నాకు చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం ఉంది, టెస్ట్లు ఎప్పుడు చేయించాలంటే, మీకు మోషన్లో రక్తం వచ్చినట్టయితే, ఒక 2 drops వచ్చినా కూడా వచ్చినట్లే అర్థం. వెయిట్ లాస్ అయినట్టయితే,
అవుతున్నట్టయితే, లేదా వాంతులు అవుతున్నాయి, సివియర్ పొట్టనొప్పి ఉంది, పొట్టనొప్పి వస్తుంది, కొంచెం ఏజ్ ఎక్కువ అయింది, ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ అయింది, అప్పుడు కాన్స్టిపేషన్ మొదలైంది, పెరుగుతుంది, అలాంటప్పుడు కోలాన్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అప్పుడు అనీమియా అంటే రక్తహీనత ఉన్నప్పుడు, పెన్సిల్ థిన్ స్టూల్స్ అంటారు, అంటే బల్కీ స్టూల్స్ రావన్నమాట, అంటే మోషనే చాలా సన్నగా పెన్సిల్ లాగా పడుతుంటుంది అలాంటి వారికి. సో మీరు కామన్ టెస్ట్ చేయించాల్సి వస్తుంది, లైక్ సిబిసి, షుగర్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు, కాల్షియం టెస్ట్లు, అవసరమైతే కొలోనోస్కోపీ, ఇలాంటివన్నీ మీ డాక్టర్ చెప్తారు ఏ టెస్ట్ చేయాలి అనేది. జనరల్గా మలబద్ధకం కాన్స్టిపేషన్ వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్కి అలవాటు పడిపోతారు, లైక్ రోజు ఆ సిరప్స్ వేసుకోవడం, రోజు పౌడర్స్ తాగడం, రోజు అంటే 3 నెలలు 4 నెలలు సంవత్సరం నుంచి వేసుకుంటూనే ఉంటారు. ఇంకొక మిస్టేక్, నీరు తక్కువగా తీసుకొని ఫైబర్ పెంచుకోవడం, దానివల్ల ఇంకొంచెం గ్యాస్ ఎక్కువై, బ్లోటింగ్ ఎక్కువై, సెకండరీగా పొట్టనొప్పి రావడం, కాన్స్టిపేషన్ ఇంకా పెరగడం లాంటివి జరుగుతాయి. సో ఫైబర్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి తగినంత నీరు తీసుకోవాలి. లేదా ఒకరోజు ఫ్రూట్స్ తినడం, నెక్స్ట్ డే స్టాప్ చేయడం, రెగ్యులర్ హ్యాబిట్స్ లేకుండా ఉండడం కూడా మిస్టేక్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, మోషన్ వస్తున్నా ఆపుకోవడం, ఇలాంటివన్నీ చేయకండి. ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఒక రోజుకి 2 ఫ్రూట్స్, 2 వెజిటబుల్స్, 1 ఆకుకూర, 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్, 30 నిమిషాలు నడక, ఫిక్స్డ్ టాయిలెట్ టైమింగ్, అంటే ఒకే టైంలో రోజు మోషన్కి వెళ్ళి ట్రై చేయడం. సో ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. ఒకటేంటంటే నీరు, కిడ్నీ డిసీజ్ ఉన్నవారు, హార్ట్ డిసీజ్ ఉన్నవారు కొంచెం లిమిటెడ్గా తీసుకోమని డాక్టర్స్ చెప్తారు. సో ఎక్కువ నీరు తాగడం అందరికీ మంచిది అనుకోవడం కూడా తప్పే. మీకు హార్ట్ ఇష్యూ, కిడ్నీ ఇష్యూ లేకుండా నార్మల్ పీపుల్కి నేను చెప్తున్న నీరు క్వాంటిటీ. మీరు ఈ డైట్ ఫాలో అయినట్టయితే ఒక్కొక్కసారి కొంతమంది 3 రోజుల్లోనే ఎఫెక్ట్ చూడొచ్చు, కొంతమంది 2-3 వారాల్లో ఎఫెక్ట్ చూడొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్. కొంతమంది క్రానిక్ కాన్స్టిపేషన్ వాళ్ళకి ఈ డైట్ ఫాలో అవుతున్నా కూడా 1 నెల నుంచి 2 నెలల లోపల నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉంది. డైట్ ఫాలో అవడంలో తప్పలేదు, ఎందుకంటే ఏమి ఎక్స్టర్నల్ పౌడర్స్ కాదు, మందులు కాదు, జస్ట్ నార్మల్ డైటే కాబట్టి హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. మీకు 30 days స్ట్రక్చర్డ్ డైట్ ప్లాన్ కావాలంటే 30 daysలో 90 మీల్ ఆప్షన్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ ఉన్న వారికి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. డైట్ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి doctorshealthworld.comలో. డాక్టర్స్ ప్రిపేర్ చేసిన డైట్స్ ఇవి, ఎగ్జాక్ట్గా అలాగే ఫాలో అవ్వాలని లేదు, కొంచెం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ 30 days డైట్ ప్లాన్ ఫాలో అయినట్టయితే మీకు అలవాటు అయిపోతుంది ఎలా తినాలి అనేది. సో చాలా మంది కాన్స్టిపేషన్ డైట్ రిక్వెస్ట్ చేశారు, అందుకే ఈ వీడియో చేశాను. ప్లస్ ఈ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఈ రోజు నుంచి. లింక్స్ మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, లేదా doctorshealthworld.comలో వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్టయితే మిగతా పీడిఎఫ్స్తో పాటు ఇవి కూడా ఉంటాయన్నమాట. సో డయాబెటీస్, బ్యాలెన్స్డ్ డయట్, వెయిట్ లాస్, హైపోథైరాయిడిజం, కొలెస్ట్రాల్కి, ఫ్యాటీ లివర్కి, హైపర్ టెన్షన్కి ఎలాగైతే డైట్ పీడిఎఫ్స్ ఉన్నాయో అలాగే కాన్స్టిపేషన్ డైట్ పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంటుంది doctorshealthworld.comలో. మలబద్ధకం చాలా మందికి ఒక డిసీజ్ కాదు, ఇది ఒక సిగ్నల్. మీ శరీరం ఏం చెప్తుందో మీరు వినండి. నీరు ఎక్కువగా తాగండి, పీచు పదార్థం పెంచుకోండి, రెగ్యులర్గా వాకింగ్ చేయండి, సమయానికి తినండి, టైంకి మోషన్కి వెళ్ళండి. ఇవన్నీ పాటించినా ఇంకా తగ్గకపోతే డాక్టర్ని కలవండి. ఇది జనరల్గా చేసిన వీడియో, అందరికీ వర్తించకపోవచ్చు. మెడికల్ కండిషన్స్ ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కూడా కమెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ చైతన్య.